హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్తున్నాను. ఒక్కొక్కసారి మనకి ఇడ్లీ పిండి, దోస పిండి ఉండదు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక గంట ముందు కొంచెం వేడి నీటిలో, అంటే మరీ వేడి వేడి నీళ్ళు కాదు కానీ కొంచెం గోరువెచ్చని నీటిలో మినపప్పుని నానబెట్టేస్తే గంట సేపట్లో పప్పు అనేది బాగా నానిపోతుంది. ఆ తర్వాత ఆ మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. ఇడ్లీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా. అలా అని అందులో రవ్వ కానీ బియ్యం కానీ ఏమి వేయకూడదు. ప్లెయిన్ మినపప్పుని కాస్త వాటరు, సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం కావాలి అనుకుంటే పునుగుల్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంతో ఊతాపము అలాగే పెరుగు వడ చేస్తున్నాను. కాస్త జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం పెద్ద సైజులో వేసుకొని దాని మీద ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసుకుంటే ఊతాపం రెడీ అయిపోద్ది. సేమ్ మనం ఇప్పుడు దోశ, ఇడ్లీ ఎలా అయితే పల్లి చట్నీతో తింటామో అలాగే తినొచ్చు. లేదు అనుకుంటే ఇలాగ చిట్టి చిట్టివి ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకొని దీన్ని పెరుగు వడ మనం ఎలా అయితే తింటాం పెరుగులో వేసుకొని, సో అట్లాగా తినొచ్చు అనమాట. సో ఇవి సేమ్ మనం గారెలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి పెరుగులో వేసిన తర్వాత. దీన్ని పెరుగు అట్లు అని అనుకోవచ్చు. ఇదైతే నేను యూట్యూబ్ షార్ట్స్లోనే చూశాను. సో మళ్ళీ ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నా. మీరు కావాలి అనుకుంటే దోశల్లా కూడా తినొచ్చు, లేదంటే ఇలా పెరుగులో వేసుకొని పెరుగు అట్లలా కూడా తినొచ్చు అనమాట. సేమ్ పెరుగు వడలాగానే ఉంటుంది. అయితే పెరుగుని కొంచెం వాటర్ వేసి ఇలా పలచగా చేసుకోవాలి. ఆ తర్వాత వేడిగా ఉన్న ఆ అట్లు తీసేసి ఆ పెరుగులో వేసేసుకుంటే కొంచెం మామూలుగా అయితే మనకి గారెలు పెరుగంతా పీల్చుకోవడానికి టైం పడుతుంది. ఇవైతే అంత టైం కూడా పట్టదు. కరెక్ట్గా ఒక 5 to 10 మినిట్స్లో పెరుగంతా కూడా పీల్చుకొని సాఫ్ట్ అయిపోతాయి. దానికి కాస్త పోపు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటే మనకి పెరుగు అట్లు రెడీ. ఎలా కావాలంటే అలా తినొచ్చు. సో మీకు కనుక ఈ రెసిపీ యూజ్ అయింది అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.